ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ అన్నమాచార్యుల వారు మనకు అందించినటువంటి 32,000 సంకీర్తనల్లో కొన్ని సంకీర్తనలను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఎన్ని మహిమల వాడే దేవుడు, ఎన్ని మహిమల వాడే దేవుడు, కందువ పండువులెల్లా కదిసినట్టుండేను, కందువ పండువులెల్లా కదిసినట్టుండేను, ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు, కందువ పండువులెల్లా కదిసినట్టుండేను, ఎన్ని మహిమల వాడే, ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు. పోలింపకప్పుర కాపు పురుషోత్తమునికి ఏలేల నుండెనని ఎంచి చూచితే, పోలింపకప్పుర కాపు పురుషోత్తమునికి ఏలేల నుండెనని ఎంచి చూచితే, పాల జలనిధిలోన పవ్వళింపగా మేనా, పాల జలనిధిలోన పవ్వళింపగా మేనా, మేలిమి మీగడంటిన మెలుపుతో నుండేను, పాల జలనిధిలోన పవ్వళింపగా మేనా, పాల జలనిధిలోన పవ్వళింపగా మేనా, మేలిమి మీగడంటిన మెలుపుతో నుండేను, మేలిమి మీగడంటిన మెలుపుతో నుండెను, ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు. తట్టు పునుగు కాపు దైవ శిఖామణికి ఎట్టుండెనని మరి ఎంచి చూచితే, తట్టు పునుగు కాపు దైవ శిఖామణికి ఎట్టుండెనని మరి ఎంచి చూచితే, చిట్టకానరే పల్లెలో చేసిన రాస క్రీడల, చిట్టకాన రే పల్లెలో చేసిన రాస క్రీడల అట్టె రాత్రులు మేనా అంటినట్టుండేను, చిట్టకాన రే పల్లెలో చేసిన రాస క్రీడల అట్టె రాత్రులు మేనా అంటినట్టుండేను, అట్టె రాత్రులు మేనా అంటినట్టుండెను, ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు. అలమేలు మంగతోడ అట్టె సొమ్ము ధరించగా ఎలమి శ్రీ వెంకటేశు ఎంచి చూచితే, అలమేలు మంగతోడ అట్టె సొమ్ము ధరించగా ఎలమి శ్రీ వెంకటేశు ఎంచి చూచితే, కలిమిగల ఈ కాంత కౌగిట బెనగగాను, కలిమిగల ఈ కాంత కౌగిట బెనగగాను, నిలువెల్ల సిరులై నిండిన ఎట్టుండేను, కలిమిగల ఈ కాంత కౌగిట బెనగగాను, నిలువెల్ల సిరులై నిండిన ఎట్టుండేను, నిలువెల్ల సిరులై నిండిన ఎట్టుండెను, ఎన్ని మహిమల వాడే, ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు, కందువ పండువులెల్లా కదిసినట్టుండెను, ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ ఆది నారాయణ వేద నారాయణ హరిహర నారాయణ తిరుమల నారాయణ తిరుమల నారాయణ తిరుమల నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఇన్ని మహిమల వాడే ఈ దేవుడు అనే సంకీర్తన ద్వారా
శ్రీమాన్ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు దేవుని యొక్క మహిమలను తెలియజేస్తున్నారు. అనగా భక్తుడు భగవంతుని యొక్క శరీరాన్ని ఎలా స్పృశిస్తాడు అంటే, పాల సముద్రంలోని పాలు స్వామి యొక్క శరీరానికి స్పృశించగానే వెన్నెల యొక్క తత్వాన్ని పొంది ఉన్నాయి. అలాగే ఒక రాక్షసుడు తన యొక్క శరీరాన్ని పొనుగు పిల్లిగా మార్చి ఆ నూనెను స్వామి అలదుకునేలా వరం కోరగా ఆ రాక్షసుని కోరికను మన్నించి, అలాగే గోకులంలో గోపబామలందరూ వారి యొక్క హృదయ సీమలపై చిన్ని కృష్ణుని యొక్క పాద స్పర్శను కోరగా వారిని ఆ విధంగానే అనుగ్రహించడానికి రాసక్రీడను 8 సంవత్సరాల వయస్సులో వారికి అందించి, అలుమేలు మంగ తల్లిని కౌగిలిలో ఉంచుకున్నాను అని మనందరికీ దర్శనం చేయించడానికి తాను ఒంటి నిండా ఆభరణాలను ధరించి, భక్తునిగా మీరుంటే భగవంతునిగా నేను మీ అందరికీ, అనగా లోకంలోని సామాన్య భక్తులందరికీ కూడా మీ యొక్క గొప్పనైన వైభవాన్ని తెలియజేస్తాను, నా హృదయ సీమలో మిమ్మల్ని ఉంచుకుంటాను అని భక్తుల వైభవాన్ని తెలియజేస్తున్నారు అని ఈ సంకీర్తన ద్వారా స్వామి మహిమగలవాడయ్యా, ఆ మహిమగలవాన్ని ఒక్కసారి వేడుకోండి అని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్వామి వైభవ నామాన్ని మారుమ్రోగిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.